సున్నితి వల్ల లాభాలేంటి నష్టాలేంటి అని అడుగుతున్నారు. భగవంతుడు ప్రతి సెన్సిటివ్ ఆర్గన్కు ఒక కవర్ ఇచ్చాడు. కళ్ళు వెరీ సెన్సిటివ్, దానికి ఐలిడ్స్ అనే ఒక కవర్ ఉంది. ముక్కు సెన్సిటివ్ కనుక మనకి ఈ ముక్కు ఇక్కడ పెడితే స్మాల్ రాదు, కానీ ఇక్కడ పెట్టినప్పుడే వస్తుంది. సో లోపల ఉన్నటువంటి ఆ టిష్యూకు ఆల్ఫాక్టరీ నర్వ్స్ అన్నీ ఉంటాయి, వాటికి ఈ కవర్ ఇచ్చారు. అట్లాగే నాలుకకు వెరీ సెన్సిటివ్. మీరు అది ఉప్పగా ఉన్నదో చెప్పొచ్చు, తీయగా ఉన్నదో చెప్పొచ్చు, చప్పగా ఉన్నదో చెప్పొచ్చు, పుల్లగా ఉన్నది చెప్పొచ్చు. ఈ నాలుకకు కూడా ఒక బాక్స్ లాంటి కవర్ ఇచ్చారు. అలాగే మగవాళ్ళ అంగానికి కూడా టిప్పు వెరీ సెన్సిటివ్. ఆ సెన్సిటివిటీ మెయింటైన్ చేయడానికి కోసమని దానికి ఒక కవర్ ఇచ్చాడు. ఆ కవర్నే ప్రెప్యూస్ అంటారు. ఇప్పుడు ఒక కత్తి ఉందనుకోండి, కత్తిని ఒక ఒర్రలో పెట్టి పెడతాం. ఒర్ర లేనప్పుడు దాన్ని ఒక గుడ్డ జుట్టి పెడతాం. ఎందుకు అంటే కత్తి తీసుకొని బయటకు ఇట్లా నడుస్తున్నప్పుడు టేబుల్కో గోడకో తగిలి దాని పదను పోతుంది, దాని సెన్సిటివిటీ పోతుంది. అందుకోసమని కత్తిని ఎలా అయితే జాగ్రత్తగా చూసుకుంటామో అలాగే మగవాళ్ళ అంగాన్ని కూడా ఆ కవర్తో పెట్టుకోవాలి. అయితే చిన్న లొసుగు ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్పకపోవడం వల్ల, పిల్లలకు తెలియకపోవడం వల్ల, టీచర్స్ కూడా చెప్పకపోవడం వల్ల మగవాళ్ళు తమ అంగాన్ని శుభ్రం చేసుకోరు. చర్మాన్ని వెనక్కని కొంచెం పాటి నీళ్లతో కడుక్కోవాలి. చర్మాన్ని వెనక్కని దాన్ని డెటాల్తోనో సోప్స్తోనో కడగకూడదు. ఒకసారి ఒక పేషెంట్ వచ్చాడు, అతను డైరెక్ట్గా డెటాల్తో కడిగి అన్ని పుళ్ళు పడ్డాయి. ఎప్పుడు కూడా డెటాల్ను డైల్యూషన్ లేకుండా వాడకూడదు. సో ఇలాంటి చేయడం వల్ల దానికి డ్యామేజ్ అవుతుంది. సో కవర్ ఉండడం వల్ల ఈవెన్ ఓల్డ్ ఏజ్లో కూడా దానికి సెన్సేషన్స్ ఉంటాయి. ఎవరికైతే చర్మాన్ని వెనక్కి అనుకోవడానికి వీలు లేదో, ఎవరైతే దాన్ని శుభ్రం చేసుకోవడానికి వీలు లేదో, ఎవరికైతే స్నానం చేయడానికి నీళ్లు దొరకవో, ఎవరికైతే ప్రైవసీ ఉండదో దాన్ని కడుక్కోవడానికి, అట్లాంటి వాళ్ళ కోసమని సర్కంసిషన్ అనే ఒక చిన్న సర్జరీ ఉంటుంది. ఈ సర్జరీ మన హాస్పిటల్లో కూడా అవుతుంది. సర్జరీ కాగానే ఒక గంట తర్వాత ఇంటికి పంపిస్తాము. ఇవన్నీ కూడా డే కేర్ సర్జరీస్. ఇది చాలామంది కంపెనీస్లో వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సర్కంసిషన్. సర్కంసిషన్ చేసుకోవడం వల్ల మరీ చిన్న పిల్లలకు జ్యూస్ చేస్తారు 1 year లోపలే, వాళ్ళకు పినల్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత కొద్దిమంది 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చిన తర్వాత చేస్తారు. అదేమంత జ్యూస్కున్నంత బెనిఫిట్ వీళ్ళకు ఉండదు. సో వీళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు వాళ్ళకన్నా ఎక్కువ ఉంటాయి. కొన్ని కమ్యూనిటీస్లో అసలు సర్కంసిషనే చేయరు, వాళ్ళల్లో పెరినల్ క్యాన్సర్స్ ఇంకా ఎక్కువ వచ్చాయి. సో ఎవరైతే శుభ్రంగా స్కిన్ వెనక అనుకొని కడుక్కుంటారో వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ IVF గురించి చెప్పమంటున్నారు. ఈ IVF కానీ, ICSI కానీ, IUI కానీ వీటన్నిటిని కూడా ART అంటారు, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. యూజువల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక రూమ్లో ఉంటే వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కోసారి అబ్బాయి అమ్మాయిని మనం ఒక గదిలో వేసి తాళం పెట్టినా కూడా ఇంటిమేట్ కాక ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. పెళ్ళైన తర్వాత సంసారం చేసిన గర్భం రాకపోవడానికి కారణం ఏమిటి అంటే ఒక్కొక్కసారి ఈ మగవాళ్ళ స్పర్ము ఆడవాళ్ళ ఊసైటు రెండు పక్క పక్కన ఉన్నా కూడా సంసారం చేయకుండా వదిలేసుకుంటాయి. ఇలా చేయకుండా ఉండడాన్ని మనం కట్ చేసుకొని, ఎందుకంటే దీనికి ఆడవాళ్ళ యోని నుంచి ఈ ఊసైటు ఉండే ప్రదేశానికి పోయే లోపల ముఖద్వారం దగ్గరనే దాన్ని సర్వైకల్ ఎక్స్టర్నల్ ఆస్ అంటాం. అక్కడ 60 to 70% ఆఫ్ ది స్పర్మ్స్ చెడిపోతాయి, లేదా వాటిని అవి రానియవు. అక్కడ కొన్ని యాంటీబాడీస్ తయారై యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అంటారు, అవి ఉండేసి ఈ స్పర్మ్స్ను లోపలికి వెళ్ళనియవు. బికాస్ స్పర్మ్ ఈజ్ ఏ ఫారిన్ బాడీ. IUI ప్రక్రియలు ఏమిటంటే మగవాళ్ళ స్పర్మ్ను శుభ్రం చేసి యూట్రస్లోనే వేస్తారు. దీన్ని IUI అంటారు. అలా కాకుండా సంసారం చేయలేని పరిస్థితి ఉంది, ఇజాక్యులేట్ అయిపోయింది, పర్వాలేదు, దాన్ని ఒక స్పర్మ్లో ఒక స్పూన్లో పట్టేసి అమ్మాయి యోన్లో వేస్తే అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఇంట్రా వెజైనల్ ఇన్సెమినేషన్ అంటారు, IVI. పోతే IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్లో ఏం చేస్తారంటే అమ్మాయి నుంచి ఊసైట్ను అల్ట్రాసౌండ్ గైడెన్స్లో బయటికి తీసి ఒక నీడిల్ ద్వారా బయటికి తీస్తారు. అబ్బాయి స్పర్మ్స్ను ఇమ్మంటారు. ఈ అబ్బాయి స్పర్మ్స్ అమ్మాయి ఊసైటు ఒక చిన్న పెట్రీ డెస్ట్లో వేసి ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో వేసి ఒక రకమైన స్పెషల్ ఫ్రిడ్జ్ ఉంటుంది, దాన్ని ఇంక్యుబేటర్ అంటారు, దాంట్లో పెట్టి పెడతారు. 48 hours తర్వాత ఇవి రెండు కలుసుకుంటే ఈ స్పర్మ్ను ఊసైటు కలిసి అవి కనుక ఎంబ్రియో తయారైతే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ తల్లి గర్భంలో ఎక్కిస్తారు. దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లేదా ET అంటారు. ఓకే ఫైన్. ఒక్కొక్కసారి ఒక స్పర్ము ఒక ఊసైటు పక్క పక్కన పెట్టినా కూడా అవి సంసారం చేయవు, అవి ఒక దాంట్లో ఒకటి కలవవు. అటువంటప్పుడు ఈ స్పర్మ్కు లోపల ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ను ఫోర్స్ఫుల్గా తీసుకెళ్లి ఊసైట్లో కల్పిస్తారు. ఇప్పుడు మామిడి చెట్టుకు జెనెటిక్ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది? టెంక లోపల ఒక జీడి అని వస్తుంది. ఆ జీడే మళ్ళీ ఫ్యూచర్ చెట్టు అవుతుంది. కనుక ఆ జీడిని తీసుకొచ్చి
ఆ ఫిమేల్ ఊసైట్లోకి ఎక్కిస్తారు. దీన్ని ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు. సైటోప్లాజంలోకి ఈ స్పర్మ్ను ఎక్కించడాన్ని ఇక్సీ అంటారు. రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇందులో హ్యాచింగ్ అని, లేజర్ హ్యాచింగ్ అని, ఇవన్నీ కూడా టెక్నికల్లీ అవన్నీ కూడా మన అందరికీ అవసరం లేదు. ఎవరైతే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడుపుతారో వాళ్ళకు. టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళినంత మాత్రాన అది డోనర్ది కాదు. ఏ డాక్టర్ కూడా మీకు మోసం చేయడు. ఎందుకు చేయాలి? ఎందుకంటే ఒకవేళ చేసి ఉంటే మళ్ళీ డిఎన్ఏ టెస్ట్లో బయటపడతారు. బేబీ డిఎన్ఏ తీసుకున్నప్పుడు తల్లిదండ్రుల డిఎన్ఏ కలవాలి. అందుకని ఏ డాక్టర్ కూడా అంత రిస్క్ తీసుకొని చేయరు. ఒక్కొక్కసారి హస్బెండ్కు స్పర్మ్స్ లేనప్పుడు కానీ, అజోస్పర్మియా అంటారు, లేదా హస్బెండ్ స్పర్మ్స్ బలంగా లేనప్పుడు కానీ వాళ్ళ ఇద్దరి కన్సెంట్ తీసుకొని వేరే వ్యక్తి యొక్క స్పర్మ్ను ఎక్కిస్తారు. దాంట్లో మాత్రమే డోనర్ స్పర్మ్ వెళ్తుంది. కనుక వచ్చిన ప్రతి కేసుకు డోనర్ స్పర్మ్ చేయరు డాక్టర్లు. మీరు అనవసరంగా అపోహలు పెట్టుకోకండి. ఒకవేళ మీకు అట్లాంటి డౌట్లు ఏమైనా ఉంటే పాప పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్లు చేయించుకోవచ్చు.